అమ్మంగి వేణుగోపాల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. లిటరీ గురు కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతుంది. దాదాపు 20 పుస్తకాలు మీరు రచించారు, సంపాదకత్వం వహించారు. 2015వ సంవత్సరానికి కాలేజీ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కాలేజీ పురస్కారాన్ని ప్రథమ పురస్కార గ్రహీత మీరు. దాంతోపాటుగా కవిత్వానికి సంబంధించి అనేక ప్రక్రియలు కావచ్చు, అటు అనువాద కవిత్వం కావచ్చు, వ్యాసాలు కావచ్చు, ఈవెన్ ఆకాశవాణి తరఫున మీరు జాతీయ కవిగా పాల్గొన్నారు. ఒక సుదీర్ఘ ప్రస్థానం కదా మీది సాహిత్యంలో. మీ బాల్యంతో మొదలు పెడదాము. మీ పూర్వీకులు శ్రీరంగం నుంచి వచ్చారు అని చెప్పి నేను విన్నాను. అవునండి. ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ శ్రీరంగం, ఎక్కడ మీరు? వికారాబాద్ జిల్లా. అదే అయితే అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా వైష్ణవ మతస్థులకు శ్రీరంగమే కేంద్రం అండి. వైష్ణవ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మలో 1-2 సార్లు శ్రీరంగం దర్శించాలనేది ఒక నియమం కూడా. అట్లా సిపాయిల తిరుగుబాటు తర్వాతి కాలంలో ఎక్కడెక్కడైతే వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరించడానికి ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి గురువులు అక్కడి వాళ్లను ఆయా ప్రాంతాలకు పంపించేవాళ్ళు. అట్లా తెలుగు ప్రాంతాలకు కేంద్రం తిరుపతి. తిరుపతికి మా వాళ్ళు 2 వచ్చారు, భార్యాభర్తలు. ఆ తిరుపతి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ చూసి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది, అది జీర్ణ దశలో ఉన్నది, మీరు అక్కడికి వెళ్ళి అక్కడి స్థానికుల యొక్క సలహా సూచనలు తీసుకొని దాన్ని పునరుద్ధరించాలని వాళ్ళు పంపించారు. 2 భార్యాభర్తలు గుర్రాల మీద వికారాబాద్ జిల్లా ఆలంపల్లికి వచ్చారు. ఆలంపల్లిలో దొరలను కలిసి వాళ్ళ మాతృభాషలోనే, అప్పుడు తమిళమే, తమిళంలోనే వాళ్ళు అర్థమయ్యేటట్టుగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అనుమతించారు. వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యాలన్నీ కల్పించారు. వాళ్ళు ఊరి వాళ్లను తీసుకొని ఒక 20 మందిని దప్పులు, ఏదో వాయిద్యాలన్నీ వాయించుకుంటూ అడవి గుండా 2 కిలోమీటర్ల దూరం, 3 కిలోమీటర్లు అనుకోండి, వెళితే అక్కడ ఆ జీర్ణోద్ధరణ చేయడానికి సిద్ధంగా ఆలయం ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం అంటే అనంతగిరి హిల్స్ పైన. అప్పుడు అంత పెద్ద అడవి, చిట్టడవి, దారి లేదు. 150 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు, అంతే దాదాపు. అయితే అప్పుడు వాళ్ళు కొట్టడం ఉద్దేశం ఏమిటంటే క్రూర జంతువులు రాకుండా, దగ్గరికి రాకుండా, మంటలు కాగడాలు పట్టుకుని. అంటే ప్రతి శనివారం వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ చేసుకున్నారు. ప్రతి శనివారం భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఇక క్రమంగా. అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొక బలం ఆయుర్వేదం. అడవిలో అన్ని మూలికలు, ఔషధులు దొరుకుతాయి వాళ్ళకు. వాటిని సేకరించి చిన్న చిన్న వ్యాధులకు వాటికి వీటికి మందులు ఇచ్చేవాళ్ళు. తర్వాత అప్పుడు ఈ కలరా, మశూచి, ప్లేగు ఇట్లాంటివి అప్పుడప్పుడు వచ్చేవి. వచ్చినప్పుడు అవి అంటురోగాలు కనుక చాలామంది చనిపోయేవాళ్ళు. వీళ్ళు వాళ్ళకు తెలిసిన మందులతో వాటిని కట్టడి చేశారు. అట్లా దొరలకు వీళ్ళ మీద విశ్వాసం కలిగింది, ప్రజలకు విశ్వాసం కలిగింది. క్రమంగా వీళ్ళు తెలుగు నేర్చుకున్నారు, తెలుగు వాళ్ళు అయిపోయారు. తరాలు దాటి వచ్చేసి మీరు ఏ 5వ తరం 6వ తరం ఏంటారేమో అయి ఉంటాం. ఆ తర్వాత మా నాయనగారి ఉద్యోగం, ఆయన అప్పట్లో ఖానిగి బడిలో కొంత, సర్కారు బడిలో కొంత, ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు. ఆయనకు వికారాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో క్లర్క్గా ఉద్యోగం దొరికింది. వాళ్ళు సేగేదార్ అనేవాళ్ళు. అనంత ఆయన కొన్ని రోజులు ఉద్యోగం చేసిండ్రు, 1 ఏడాది 2 ఏళ్ళు. తర్వాత వాళ్ళు నిష్కారణంగా ఆయనను తీసేసి ఇంకెవరినో తీసుకున్నారు. అయితే ఈయనేమో అధైర్యపడకుండా ప్రతి నెలకు 2 నెలలకు వెళ్ళి ఒక దరఖాస్తు ఇచ్చేవాళ్ళు. నేనేం తప్పు చేయలేదు, నన్ను అనవసరంగా తీసేశారు, మళ్ళీ నన్ను తీసుకొని, నాకు పెళ్ళయింది, నాకు సంసారం ఏర్పడ్డది, నేను బతకాలి కదా అని ఈ రకంగా. కానీ వాళ్ళు పెద్దగా స్పందించేవారు కాదు. కానీ ఆ కాగితాలు మాత్రం ఒక ఫైల్గా పెట్టుకున్నారు. ఆ జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వారి దృష్టిలో అది పడింది. తీసుకొని చూసేసరికి అక్షరాలు ముత్యాల కోవలాగా ఉంటాయి మా నాన్నగారివి. అరే ఏ బచ్చే కా ఖత్ ఇతనా అచ్చా హై, ఏ క్యా హై అని చూసేసరికి అందులో అదే ఉంది, అర్జీ ఉంది.
ఎందుకు తీసేసినావు ఈయనను అని అంటే ఆర్డీఓ కారణం చెప్పలేకపోయిండు. బచ్చకు బులావ్ అని అన్నాడు. ఆ అటెండర్లు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చారు. ఇది నువ్వే రాసినావా అని అడిగిండు. జీ హుజూర్ నేనే రాసిన అన్నాడు. ఏది మళ్ళీ ఒకసారి రాయి, ఇంకోటి రాయి అంటే ఇంకోటి రాసి ఇచ్చిండు, అదే అక్షరం. అంటే ఎవరితోనైనా రాయించాడేమో అని అనుకున్నాడు ఆయన. ఇంత మంచి దస్తూరి పెట్టుకుని నువ్వు ఈయనను ఎందుకు తీసేసినావు, తీసుకో ఈయనను, మళ్ళీ ఈయనను ఉద్యోగం నుంచి తీసేయొద్దుగా అని కూడా చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అట్లా మళ్ళీ ఆయన పునర్నియామకం జరిగింది. కానీ దస్తూరి అంటే మీది కూడా చాలా అందమైన దస్తూరి. నాకంటే ఇంకా చక్కగా రాస్తారు, చిన్న అక్షరాలు అదే రాస్తారు. అంటే నా అక్షరం అంత అందమైంది కాదు మా నాయనగారితో పోల్చుకుంటే. ఆయన తెలుగు కూడా అందమైన అక్షరమే. అదే మీ దృష్టిలో, కానీ నా దృష్టిలో మా నాన్నగారిది మంచి అక్షరం. ఆయన తెలుగు కూడా చాలా అందంగా రాసేవారు. అట్లా అయితే ఆయనను స్థానికంగా ఉంచకుండా మహారాష్ట్ర, కర్ణాటకకు బదిలీ చేశారు. సరే ఉద్యోగం ఉంది ఎక్కడికైతే ఏమి అని ఆయన ఉద్గీర్, నీలంగా, భాల్కి ఈ ప్రదేశాలు వెళ్ళాడు. మేము కూడా వెళ్ళాము అక్కడికి. కానీ నా చదువు దెబ్బతింటున్నదని మళ్ళీ తీసుకొని వచ్చి మా ఊళ్ళో ఆలంపల్లిలో రామరాజు పంతులు గారని, వారు చండశాసనుడని లెక్క. ఆ రోజులలో చాలా శిక్షలు విధించేవారు కదా, అట్లాంటి శిక్షలు విధించే రకం. కానీ నేను కొంచెం తెలివైన వాడిని కనుక ఆయన చెప్పింది ఏదో రాసుకుంటూ పోయినా కనుక నాకు కోదండం ఇట్లాంటి శిక్షలు పడలేదు. ఉండేది, అట్లాంటివి పడలేదు. మొత్తం మీద నేను అక్కడ చదువుతుండగానే 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. మా నాయనగారికి ఆప్షన్ ఇచ్చారు, ఆయన ఆంధ్రప్రదేశ్ కోరుకున్నాడు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్కి ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు. నేను కూడా మొత్తం మా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఆ హెడ్ మాస్టర్ ఒక పరీక్ష పెట్టి నా ఉత్తరాలు జవాబులు బాగున్నాయని తెలుసుకొని 4వ తరగతిలో తీసుకున్నాడు ఆయన. 4వ తరగతి నుంచి నా ప్రస్థానం మొదలైంది అక్కడ చదువు. మెల్లగా మెల్లగా ఒక్కో తరగతి పైకి వెళ్తున్నప్పుడు అనంత రాజశర్మ గారని వేములవాడ నుంచి వచ్చారు, తెలుగు పండితులు. ఆయన పద్యాలను రాయడం నేర్పాడు. ఓసారి క్లాసులో ఆయన మాకు పాఠం చెప్తున్నప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక పుస్తకం ఇచ్చిపోయాడు. ఆయన ఒక పోస్ట్లో పుస్తకం ఉంది. అది దాశరథి గారు ఆయనకు పంపిన పుస్తకం. అది మా ముందే కాగితాలు తీసేసి అవన్నీ తిరిగేస్తూ మంజీరా అనే పేరుతో ఉన్న ఖండిక మా ముందే చదివాడు ఆయన. చదివి ఒక చోట ఆగి, వాహ్ కవిత్వం అంటే ఇట్లుండాలి అన్నాడు. అది మాకు అర్థం కాలేదు. అది ఉన్నది ఏమిటంటే ఆ మంజీరా నదిని ఏడపాయల దుర్గ ఇద్దరి మధ్యన ఉన్న సంభాషణ లాంటిది అది. ఏమన్నదే నిన్ను ఏడుపాయల దుర్గ ఏమన్నదే నిన్ను అన్నప్పుడు స్వరమొక్క పాయగా చీలిపొమ్మన్నాది సాగిపొమ్మన్నాది అని జవాబు. అప్పుడు అది మాకు అర్థం కాలేదని అన్నాం. అంటే ఆయన అన్నారు ఏంటంటే సప్త స్వరాలు ఉంటాయి సరిగమ పదని అని, కనుక ఆ ఏడుపాయల దుర్గ ఏమంటున్నది మంజీరతో అంటే నువ్వు ఏడుగా చీలిపో సాగిపో అని అంటున్నది అనేసరికి మాకు కూడా ఓహో ఇట్లా తెలియని లోతులు కూడా ఉంటాయి కవిత్వంలో అని అర్థమైంది. అట్లా ఒక్కొక్క పాఠం. అయితే నేను ఈ పద్యాల రచన చేయడము, అందులో నాకు ప్రైజులు రావడము, ఇవన్నీ హిందీ పండితుల వారు గమనిస్తున్నారు. వారు రుక్మయ్య గారు, వారు నర్సాపూర్ అని ఈ మెదక్ జిల్లాలో ఉంటుంది, అందులో ఇప్పటికీ వారు ఉన్నారు. వారు ఒకసారి నన్ను పిలిచి, ఆయన తెలుగువారే అయినా హిందీ సార్ కనుక హిందీలోనే మాట్లాడేవారు. ఆయన వ్రతం అది, ఇంట్లో కూడా హిందీలోనే మాట్లాడేవారు. నిబద్ధత ఖాదీ బట్టలే దొరికేవారు. ఆయన పిలిచి, అరే వేణుగోపాల్ నువ్వు పద్యాలు రాస్తున్నావు మంచిదే అని హిందీలో చెప్పి పద్యంకి చక్కర్ మే నే పడినా అని అన్నాడు. అంటే మరి కైసా సాబ్ ఏం చేయాలంటే తు షామ్ మే ఆ తు పడ్నేకి కితాబే హజారో హై మై దేతూ అని నన్ను సాయంత్రం రమ్మన్నాడు. నేను సాయంత్రం వెళ్తే గొప్ప గొప్ప రచయితలు, యూరోపియన్ రచయితలు, భారతదేశపు రచయితలు రాసిన పుస్తకాల తెలుగు అనువాదాలు నాకు ఒకటి ఇస్తూ పోయారు. మున్షి ప్రేమ్చంద్ రాసిన గోదాన్ తెలుగు, యుద్ధము శాంతి టాల్స్టాయ్, గోర్కీ అమ్మ, విక్టర్ హ్యూగో బీదల పాటలు, ఇట్లాంటివన్నీ ఆయన చదవడానికి ఇచ్చేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. యుద్ధం శాంతి అర్థం చేసుకునే వయసు కాదు కదా అది. అందుకే అంతే, ఎయిత్ స్కూలింగే. అదే అప్పుడు 11వ తరగతి మాకు, HSC. అప్పుడు
ఆయన అన్నాడు, తు పడితేజా 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 అని అన్నాడు. ఎప్పుడు అది అర్థం కావాలి, అప్పుడు అర్థమవుతుంది నీకు. రైట్. నువ్వు మాత్రం చదువుకుంటూ పో. అది ఆ మాటలు బాగా ముద్రించిపోయాయి. గుర్తు అదే నా మనసు మీద బాగా ముద్రించుకుపోయింది. అయితే అమ్మంగి వేణుగోపాల్ గారు చాలాసేపు మనం మాట్లాడుకున్నాం. ఒక మంచి పాట మనం శ్రోతలకు వినిపించి మళ్ళీ మీ సాహిత్య ప్రస్థానంలోకి వెళ్దాం. అయితే మల్లీశ్వర్ నుంచి ఒక పాట వినిపించండి. మల్లీశ్వర్ నుంచి ఏ పాట? మనసున మల్లెల మాలల్లోనే. అది ఎవరు, సాలూరు రాజేశ్వరరావు గారు కూడా సంగీత దర్శకుడు. ఈ పాట ఆయనకు చాలా ఇష్టమట, నేను మొన్న విన్నాను. రాజేశ్వరరావు గారికి బాగా ఇష్టమైన బాగా ఇష్టమైన పాట కనుక ఆయనకి ఇష్టమైన పాటని మనం విందాం. ఈ పాట విన్న తర్వాత మళ్ళీ మన శ్రోతలు కలిసి. ఓకే. అలలు కొలనులో గలగలమనినా, అలలు కొలనులో గలగలమనినా, దౌల వేణు సౌవడి వినినా, దౌల వేణు సౌవడి వినినా, నీవు వచ్చేవని నీ పిలుపే విని, నీవు వచ్చేవని నీ పిలుపే విని, కన్నుల మీరెడి కలయ చూచితిని, గడియయే నీక విడిచిపోకుమా, గడియయే నీక విడిచిపోకుమా, ఎగసిన హృదయం పగుల నీకుమా. ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను, ఎంత హాయి ఈరే నిండెను. లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారి సాహిత్య ప్రస్థానం మనం వింటూ వస్తున్నాం. వేణుగోపాల్ గారు, మళ్ళీ సరే మీరు మేము హిందీ సార్ మిమ్మల్ని చదవమంటూ కోరారు, మీరు చదువుకుంటూ వెళ్ళారు. అవును. అయితే వాటి అర్థం కానివ్వండి అవన్నీ తర్వాత ఎప్పుడు తెలిసాయి మీకు? నేను బిఏలో ఆర్ట్స్ కాలేజీలో చేరానండి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో. అక్కడ పెద్ద లైబ్రరీ ఉంది. మాకు 2 గంటలకు క్లాసులు అయిపోయేవి, 10 గంటల నుంచి 2-2:30 క్లాసులు అయిపోయేవి. అప్పుడు హేమాహేమీలు మా గురువులు డాక్టర్ నారాయణ రెడ్డి గారు, దివాకర్ రావు వెంకటావధాని గారు, పాటిబండ్ల మాధవ శర్మ గారు, పల్లా దుర్గయ్య గారు, నాయని కృష్ణకుమారి గారు, చలమచలర రంగాచార్ల వారు, వీళ్ళందరూ హేమాహేమీలు. ఆ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత నేను నా రూమ్ నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్ విప్పి ఏం తెచ్చుకున్నానో అది తినేసి లైబ్రరీకి వెళ్ళేవాడిని. లైబ్రరీలో 2:30 నుంచి 5 వరకు. 5కి 5:05 నాకు ట్రైన్ ఉండేది. నేను పాత బస్తీలో ఉండేవాడిని అప్పుడు.
ఆ ట్రైన్ ఎక్కి ఆర్ట్స్ కాలేజీలో ట్రైన్ ఎక్కి డబీర్పురాలో దిగి నా రూమ్కి వెళ్ళిపోయేవాడిని. ఓకే. లోకల్ రైలు అప్పటికే లోకల్ రైలు ఉన్నాయి. ఉన్నాయి. అప్పటికి చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఓకే, రైట్. ఏ 10-15 ఏళ్ళ నుంచో ఉన్నాయి అవి. అయితే మళ్ళీ ఈ పుస్తకాలు తారసపడ్డాయి నాకు. ఈ బీదల పాటలు, యుద్ధము శాంతి, అమ్మ, స్కార్లెట్ లెటర్కి సంబంధించిన అనువాదం, ఇట్లాంటివన్నీ మళ్ళీ అవన్నీ చదివితే అప్పుడు అర్థమైంది. అప్పుడు మళ్ళీ రుక్మయ్య గారు చెప్పిన మాటల అర్థము, లోతు అప్పుడు అర్థమైంది. అంటే మనం జీవించుకుంటూ పోతే జీవితం అనేది నిర్మాణం అవుతూ ఉంటుంది కనుక ఆ జీవితం అనేది మన చూపులో ఒక కోణంగా మారుతుంది. ఆ కోణంగా మారినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. కనుక ఏది ఎప్పుడు అర్థం కావాలో అది అప్పుడు అర్థమవుతుంది. కనుక అప్పుడు జీవితం లోతులు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ అప్పుడు అర్థమైనాయి. బాగుంది. ఈ కవిత్వం రాయాలి అనేటువంటి ఒక ఆలోచన కానివ్వండి, లేదంటే ఒక కోరిక అనేది ఎప్పుడు ఎట్లా చదువుతూ వెళ్ళాలి? బాగానే ఉంది. పద్యాలు రాయడం అనేది నందగిరి అనంత రాజశర్మ గారు, మా తెలుగు పండితుల వారు నేర్పించారు. అది రుక్మయ్య గారు వద్దన్నా కొనసాగుతూనే ఉన్నది మెల్లగా. నేను బిఏ చదువుతున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. చనిపోయిన సందర్భంలో నేను ఒక సంతాప పద్యాలు ఒక 5 అవి రాసి ఉంచుకున్నా, ఏదైనా పత్రికకు పంపిద్దామని. ఈ లోపల మా కాలేజీ ప్రిన్సిపాల్ ఒక నోటీస్ పంపించాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారి ఒక సంతాప సభ జరుగుతుంది 57 రూమ్లో. 57 రూమ్ అనేది ప్రసిద్ధి చెందిన రూమ్. అయితే నేను నా పేరు ఇచ్చాను, నా కవిత్వం చదువుతానని. 5-6 పద్యాలు నేను గొంతెత్తి పాడేవాడిని. నేను పాడేసరికి హాల్ నిండా చప్పట్లు. ఆయన ఆర్యేంద్ర శర్మ మా ప్రిన్సిపాల్, ఆయన జర్మనీలో పిహెచ్డి, ఆయన సంస్కృతం ప్రొఫెసర్. ఆయన కూడా చప్పట్లు కొట్టి చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత నా క్లాస్మేట్ చెన్నకేశవరెడ్డి, ప్రముఖ పరిశోధకుడు, అది ఆయన నన్ను అభినందిస్తూనే పద్యాల రోజులు కావివి, వచన కవిత్వం రోజులు అని తన రూమ్కు, ఆయన ఏ హాస్టల్లో ఉండేవాడు, తన రూమ్కి తీసుకుపోయి ఆ ఏ హాస్టల్లో తన దగ్గర ఉన్న పాత భారతులన్నీ ఇచ్చాడు. అందులో కుందుర్తి కవిత్వం, సోమసుందర్ కవిత్వం, నారాయణ రెడ్డి గారి కవిత్వం, దాశరథి కవిత్వం, వీటన్నిటితో పాటు తిలక్ కవిత్వం కూడా ఉన్నది. నువ్వు లేవు నీ పాట ఉంది, ఈ మొదలైనటువంటివన్నీ. అది చదివి ఇట్లా రాయాల కవిత్వం అని ఆయన అంటే, అవన్నీ మళ్ళీ ఇంటికి తీసుకుపోయి అవన్నీ మళ్ళీ చదివేవాడిని. అందులో ఉన్న లయ అవన్నీ నాకు అర్థమైపోయినాయి, బాగుందని అనిపించింది. అట్లా అవన్నీ చదివిన తర్వాత నాకు తిలక్ రచనా శైలి, కవిత్వ రచనా శైలి బాగా నచ్చింది. ఆ వచన కవిత్వానికి సంబంధించిన లయ ఆయన సాధించినంత పర్ఫెక్ట్గా ఎవరు సాధించలేదు అని అనిపించింది. కనుక ఇప్పటికి నేను రాస్తున్న వచన కవిత్వం మీద, ఆ లయ మీద ఆయన ముద్ర ఉంది, ఆయన ప్రభావం. మీరు ఫస్ట్గా ఎప్పుడు రాశారు? ఈ సృజన వాళ్ళు తర్వాత సంచికల్లో రాష్ట్ర స్థాయి వచన కవిత రచన పోటీ పెట్టారు. పెట్టి ఓ ప్రకటన ఇచ్చేసరికి నాకు అంధ విద్యార్థులతో పియూసీ నుంచి నాకు అనుబంధం ఉంది. వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళతో సినిమాలకు వెళ్ళడం, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. అట్లా అంధుల మీదనే రాయాలని చీకటిలో బతుకు నీడ అనే పేరు ముందే అనుకొని వాళ్ళ మీద రాసిన పోయం నేను పంపించా. చెన్నకేశవరెడ్డి దాన్ని చూసి, ఈ పేరుకే నీకు ప్రైజ్ ఇచ్చేస్తారా అన్నాడు. అంతే 3 నెలల తర్వాతనేమో వాళ్ళు ఎడిటర్ ఒక ఉత్తరం రాశాడు, మీది మొదటి స్థానంలో నిలిచింది, ప్రథమ బహుమతి మీకు పోయంకి వచ్చింది, త్వరలోనే మేము ఒక సభ పెడతాం, మేము అందులో ఇదివరకు ప్రకటనలో చెప్పినట్టుగానే బహుమతి కూడా ఇస్తామని వారు రాశారు. అది పత్రికల్లో కూడా వచ్చినట్టుంది. దానికి బాగా ప్రాచుర్యం వచ్చింది, బాగా ప్రచారం లభించింది దానికి. అట్లా నన్ను ఈయన్నే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆయన అని ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత ఇక నేను మళ్ళీ పద్యాలు రాయలేదు. వచన కవిత్వమే. వచన కవిత్వం 67 ఆ కవిత్వంలోని కొంత భాగం మనం అందులో మనం వారిని ఓ దయా దృష్టితో, ధర్మం దృష్టితో జాలిగా చూడడం ఇష్టపడరు. వాళ్ళు చదువుకుంటున్నప్పుడే వాళ్ళ టీచర్లు ఆ భావం వాళ్ళను కలగజేస్తారు.
ధైర్యంగా మీరు బతకాలి. ఉమ్. కళ్ళు మాత్రమే లేవు అంతే. కానీ ఆ కళ్ళు లేకపోవడాన్ని నీ మెదడు, వేరే అవయవాలు అవన్నీ సంపూర్తి చేస్తుంటాయి అని వాళ్ళు చెప్తుంటారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఈ అందుల మీద రాసిన కవిత ఇట్లా మొదలవుతుందంటే, చెప్పండి. ఇంకా నా కళ్ళను కాపాడుతున్నామనుకుంటున్న కనురెప్పలకు దృశ్య ప్రపంచానికి దూరమైనానని, దురదృష్టానికి మారు పేరైనానని ఎలా చెప్పను? సుడిగాలి దాడిలో వెలుగును కోల్పోయిన దీపాన్ని, చీకటి సముద్రం నడుమ దిక్కులు చూస్తున్న ద్వీపాన్ని, 4 గోడల నడుమ నడవలేని వాణ్ణి, నా నీడను నేనే చూడలేని వాణ్ణి, ఒంటరిగా ఈ సుదీర్ఘ కాళరాత్రిని, ఈ అస్తమించని అమావాస్యను ఎలా గడపను అని ఈ రకంగా ఈ కవిత ముందుకు వెళ్తుంది. అయితే అప్పటికి కొంచెం శాస్త్ర దృష్టి కూడా అలవడ్డది కనుక మన చూపు మీద సూర్యకాంతి పడి పరావర్తనం చెందినందుకే కదా వస్తువు కనిపిస్తున్నది. అక్కడ వాళ్ళ కంటి మీద సూర్యకిరణాలు పడవు. అయితే వాళ్ళు 6 చుక్కల లిపి అని ఒకటి డెవలప్ చేసుకున్నారు. ఈ చేతి వేళ్ల చివరలతో తడుముకుంటూ వాళ్ళు చదువుకోగలుగుతారు. కనుక నేనేమంటున్నానంటే, చేతి వేళ్ల చివరల పైకి కాంతి కిరణాలు పరావర్తనం చెందుతున్నాయి. అది ఈ చేతివేళ్ల చివరలపైకి కాంతి కిరణాలు పరావర్తనం చెందుతున్నాయి కనుకనే చదువుకుంటున్నాం అని ఈ రకంగా ఈ కవిత నేను రాశాను. మీరు ఎంఏ ఉస్మానియాలో కవితా సంకలనం వెలువరించారు కదా, ఏ ఇయర్లో వెలువరించారు? ఇది 1980లో వచ్చిందండి. అంటే 67లో మీరు తొలి కవిత రాసిన అది మీ తొలి పుస్తకం రావడానికి చాలా టైం పట్టింది. తొలి పుస్తకం రావడానికి 13 కొంచెం టైం పట్టింది.
13 సంవత్సరాలు పట్టింది. మీరు ఎంఏలో ఉస్మానియా చదివారు. అప్పుడు మీ నారాయణ రెడ్డి గారు, చాలా మంది పెద్దవాళ్ళు పేరు చెప్పారు, అందరికీ నారాయణ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కాబట్టి అవును. నారాయణ రెడ్డి గారితో మీకు ఎలాంటి ఒక అనుబంధం, గురు శిష్యుల అనుబంధంలో? అంటే ఆప్షనల్ తెలుగులో 5-6 మంది ఉండేవాళ్ళమండి. కనుక ఆయన అందరినీ పేర్లతో పిలిచేవాడు. అదే అంటే ఎప్పటికీ ఆయన మొదటి నుంచి కూడా నారాయణ రెడ్డి గారు ద మ్యాన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్. కనుక మానవ సంబంధాలను ఆయన ఎప్పుడూ తృణీకరించలేదు. తర్వాత ఆయనలో స్వభావం ఏమిటంటే మా స్థాయికి దిగే ఆయన ఉండేవాడు, అంత గొప్పవాడైన. ఓసారి రేపు ఇవాళ శుక్రవారం కదా, రేపు శనివారం నా క్లాస్ ఎప్పుడుందో మీకు చూడు అంటే, నేను నా భుజం మీద చేయి వేసి చూస్తున్నాడు. నేను నోట్బుక్ అంతా తెరిచి ఆ గల్లనుడి కట్టులో రాసుకున్న పేర్లు చూస్తున్నాను. చూస్తూ సార్ రేపు మీ క్లాస్ లేదు అన్నాను. ఓ లేదా, ఇంకేం మద్రాసు వెళ్దాం, పాటలు రాద్దాం, చలో చలో అనుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆ పాట వినిపిస్తారా? అంటే మీరు నాకు దేవదాస్ చిత్రంలో పల్లెకి పోదాం పారించు అయితే ఆ పాట వినిపిద్దాం. దేవదాస్ చిత్రంలోనే ఆ పాట. ఈ పాట అంత హుషారుగా ఉండేవారు ఆయన. అది పాటని చెప్పే తీరు కూడా ఎలా ఉండేది? ఆయన చాలా గ్రేట్ టీచర్ అండి, గ్రేట్ టీచర్. అంటే నా దృష్టిలో అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో వీరభద్రుడు అనే ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాడట. అంటే కనీసం ఒక 40-50 సంవత్సరాల క్రితం వీళ్ళకంటే. ఆయన పాఠం సరోజిని నాయుడు గారు అట్లాంటి వాళ్ళు గోడచాటుకు నిలబడి వినేవాళ్ళట. అంటే వాళ్ళకు ఆ క్లాస్తో సంబంధం లేదు, ఆమె ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోలేదేమో, అట్లాంటి వాళ్ళు కూడా ఆ గోడచాటుకు నిలబడి వినేవాళ్ళట ఆయన పాఠం. ఆ తర్వాతనే బహుశా నారాయణ రెడ్డి గారు అంత గొప్ప. ఆయన షేక్స్పియర్ ఇట్లాంటి వాళ్ళను గురించి పాఠాలు చెప్తుంటే నిజంగా కింగ్ లియర్ ఆ డ్రామా అంతా క్లాస్లో జరుగుతున్నట్టు ఉండేదట, అంత ఫీలింగ్ అంత. మనం నారాయణ రెడ్డి గారి గుర్తుగా మీరు దేవదాస్ పాట విందా ఉన్నారు. ఆ పాట విని మళ్ళీ మన సోదరులు కలిసి. ఓకే రండి. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. ఆట పాటలందు కవ్వించుకొంటే కోనంగి, ఆట పాటలందు కవ్వించుకొంటే కోనంగి. మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో, కనులార చూతము. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. నన్ను చూడగానే చిన్ననాటి తనువు చూపేనో, నన్ను చూడగానే చిన్ననాటి తనువు చూపేనో. నాదరికి దూకునో, నాదరికి దూకునో, తానలిగి పోవునో, ఏమోన చూడము. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో 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 చెలో. లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారి సాహిత్య ప్రస్థానం మనం వింటూ వస్తున్నాం. అయితే వేణుగోపాల్ గారు 80లో మీ తొలి కవితా సంపుటి మినుగురులేనండి? మినుగురు. మినుగురు.
ఆ తర్వాత మళ్ళీ తర్వాత పుస్తకం ఎప్పుడు వివరించారు? తర్వాత కొంచెం నాకు అప్పుడు రీసెర్చ్ వచ్చిందండి. గోపిచంద్ గారి మీద పిహెచ్డి చేయమని నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఆ పిహెచ్డి చేయడం తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే 67లో నేను కవిత్వం వచన కవిత్వం రాయడం ఎట్లా మొదలుపెట్టాను, వ్యాసాలు రాయడం కూడా మొదలుపెట్టాను. అంటే సాహిత్య విమర్శ, కవిత్వ రచన రెండు దాదాపు ఒకేసారి మొదలైన ఒక నెల తేడాతో. ఎదిరే చెన్నకేశవులు గారని ఆయన మంచి కథకుడు. ఆయన కథల పుస్తకం ఒకటి నా క్లాస్మేట్ కన్నస్వామి గారు, ఆయన సాయంత్రాలు ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర జనతలో పనిచేసేవారు. ఆయన ఈ పుస్తకం సమీక్షించు గురువు అని నాకు ఇచ్చాడు. నేను చదువుతుంటే చిన్నప్పుడు చెహోవ్, టాల్స్టాయ్ కథలు చదివిన కదా, మపాసా కథలు కూడా చదివిన కదా చిన్నప్పుడే. అందులో మపాసా రాసిన నెక్లెస్ కథకు ప్రసిద్ధి చెందిన కథ కదా, దాని కాపీ ఉంది అందులో. నేను అదే రాశాను, ఇది మపాసా కథకు కాపీ అని. సరే అది వచ్చేసింది. అంటే నాకు అప్పుడు ఆ జీవితానుభవం గుర్తుకొచ్చింది. సార్ అన్నారు కదా పడితే జావు అని. కనుక అప్పుడు చిన్నప్పుడు చదివిన కథ ఇప్పుడు పనికొచ్చింది మళ్ళీ నాకు. అది అట్లా ఇప్పుడు నేను చాలా వ్యాసాల పుస్తకాలు రాశాను. అవినాభావం, అవినాభావం సాహిత్య విమర్శలు మొదటి పుస్తకం. ఇందులో కుటుంబరావు గారి మీద, డాక్టర్ శ్రీదేవి గారి రచనల మీద, తర్వాత బలివాడ కాంతారావు, ఇట్లాంటి వాళ్ళు, నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర, తొమేవాహం మీద రాశారు. తొమేవాహం విశ్వంభర విశ్లేషణ ఉంది ఇందులో. ఆరుద్ర చాసో పిల్లలని చెప్పి చాసో మీద 2 వ్యాసాలు ఉన్నాయండి. అంటే కవిత్వము చాలా తక్కువ మంది కవిత్వం మీద పూర్తిగా దృష్టి పెట్టిన వాళ్ళు విమర్శ వైపు వెళ్ళరు. సో మీరు బహుశా చిన్నప్పటి నుంచి చదివే అలవాటు ఉండటం వల్ల మీరు విమర్శ వైపు కూడా వెళ్ళగలిగినట్టు. అవును, అదొకటి. తర్వాత ఈ గోపిచంద్ గారి మీద నేను పిహెచ్డి చేసిన కదా, కనుక ఈ పరిశోధన సూత్రాలన్నీ తెలియరావడం వల్ల నేను ఈజీగా ఒక సృజనాత్మక రచన చదివి దాన్ని అంచనా వేయడం అనేది చాలా సులువైపోయింది ఈ పరిశోధన వల్ల. దీని ప్రభావం ఉంది నా మీద. అట్లా ఈ సాహిత్య వ్యాసాలు రాయడం అదంతా మొదలైంది. మీ రెండో కవిత సంపుటి పేరేమిటి? అది పచ్చబొట్టు పట్టంచెరు అండి. పచ్చబొట్టు పట్టంచెరు. పచ్చబొట్టు పట్టంచెరు. ఇది అప్పుడు హైకోర్టు ఒక పటాన్చెరు అసలు పేరు పటంచెరు, అది పొట్ల చెరువు, అసలు పొట్ల చెరువు. అది స్థానికులు ఇప్పటికీ పొట్ల చెరువు అంటారు దాన్ని. వెనకటి స్థానికులు ఉంటారు కదా, అది పటన్ చెరువు. ఈ పటాన్ చెరువు అనేది ఈ మధ్యన వచ్చింది. అయితే ఆ పటన్ చెరువులో పారిశ్రామిక కాలుష్యం మీద హైకోర్టు ఒక తీర్పు వచ్చిందండి. హైకోర్టులో ఏమన్నారంటే వాళ్ళు, ఈ పారిశ్రామీకరణ అనే ఒక పిచ్చి పరుగు పందెంలో మనం పరిగెత్తుతూ ఉన్నట్టున్నాం. ఈ పరుగు పందెంలో మనం మనిషిని మర్చిపోతున్నాం. మనిషి చాలా దారుణంగా అక్కడ దెబ్బతింటున్నాడు. కనుక ఇట్లాంటి పిచ్చి పారిశ్రామీకరణ మనకు అవసరం లేదు అని ఒక తీర్పు ఇచ్చింది. ఈ న్యూయార్క్ టైమ్స్ ఇట్లాంటి పత్రికల వాళ్ళు కూడా వచ్చి అక్కడ సర్వే చేశారు. సర్వే చేసి అత్యంత విషపూరితమైనటువంటి ప్రాంతంగా పటన్ చెరువును వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే అన్ప్లాన్డ్ ఒక పరిశ్రమకి ఇంకో పరిశ్రమకి మధ్యన ఒక 1/2 ఫర్లాంగ్ మధ్య దూరం ఉండాలి, లేదు, దాని పక్కకే ఇంకోటి కట్టిస్తున్నాడు. కనుక ఈ పారిశ్రామిక వ్యర్థాలన్నీ భూమిలో ఇంకిపోతున్నాయి, నీళ్ళన్నీ కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోయింది, భూమి కలుషితం అయిపోయింది. కనుక ఇట్లా దారుణమైనటువంటి జీవిత పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అప్పుడు నేను ఆ కవిత్వం రాయడం మొదలుపెట్టిన. ఇందులో పటన్ చెరువు మీద రాసిన ప్రత్యేకమైన కవిత్వం ఉంది. తర్వాత ఈ నాటికలు ఆకాశవాణి కోసం ఆకాశవాణి వాళ్ళే అడిగితే రాసిన నాటకాలు ఇవన్నీ. అయితే అందులో వికృత శిశువు అనేది పటన్ చెరువుకు సంబంధించింది. అది అట్లా ఇందులో ఈ పటన్ చెరువుకు సంబంధించిన చిన్న కవిత ఒక భాగం వినిపిస్తారా? ఒక భాగం వినిపిస్తా. పటన్ చెరువు నీ పాట వింటే కడుపు చెరువు, నీ మాట వింటే గుండె బరువు అని మొదలుపెట్టి, బహుళ జాతి పన్నగం గాలిని కాటేసింది, బహుళ జాతి పన్నాగం నేలను చుట్టేసింది, పచ్చగడ్డిలో పశువును చంపే విషాన్ని
ఎవడు స్ప్రే చేస్తున్నాడో, పండిన కడుపుల్లోని పసి మొక్కల్ని చంపే విషాన్ని ఎవరు పంపు చేస్తున్నారో, గాలిని విషపు వలగా మనుషుల మీదకి ఎవడు విసిరేస్తున్నాడో అందరికీ తెలుసు. ఈ విషానికి విరుగుడు లేదా అన్నది ప్రశ్న. ఈ మబ్బులు యాసిడ్ వర్షాన్ని కురవాల్సిందేనా అన్నది ప్రశ్న. ప్రతి పారిశ్రామికవాడ భోపాల్గా మారవలసిందేనా అన్నది ప్రశ్న కాదు, ఆక్రోశం. బాగుంది. పన్నాగం 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 అంటే ఇక్కడ పామునా? పాము. ఓకే. పన్నాగం యుక్తి, యుక్తి. కుయుక్తి ఇక్కడ. ఆ, అది ఆ రకం. బాగుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు వేసినటువంటి కవితా భరోసా ఒకటి వేసినట్టున్నారా? భరోసానండి. 2008లో మీరు భరోసా ప్రచురించారు. భరోసా విషయం. ఒక కవిగా మీరు 67లో మొదలుపెట్టినటువంటి ఈ కవిత్వ ప్రయాణం 2008 వచ్చేప్పటికి ఏ విధంగా రూపుదిద్దుకుంది? ఒకటేంటంటే, నేను వేగంగా కవిత్వం రాయడం అనే పద్ధతిని మార్చుకున్నా. ఈరోజు ఒకటి రాస్తే రేపు ఒకటి రాయాలి, ఎల్లుండి ఒకటి రాయాలి, అది కాదు, అది పద్ధతి కాదు. దానికి కారణం నా మిత్రుడు కన్నస్వామి గారు, నా క్లాస్మేట్. ఆయన సీనియర్, నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడు. విజయనగరం నుంచి ఆయన వచ్చి ఇక్కడ చదువుకున్నాడు, ఎంఏ మాతో చదువుకున్నాడు. నా ఒక కవిత తర్వాత ఒక కథ రెండు దాదాపు 2-3 రోజుల తేడాతో ఒక పత్రిక, 2 పత్రికల్లో వచ్చినాయి అనుకోండి. ఒక పత్రికలో కవిత వచ్చింది, ఇంకో పత్రికలో కథ వచ్చింది. ఆయన కాలేజీలో నన్ను పట్టుకొని పక్కకు తీసుకుపోయి, ఏమిటి నువ్వు పెద్ద ప్రఖ్యాతి పొందాలని అనుకుంటున్నావా ఏమిటి? అది సాహిత్యం అనేది ప్రయాణం తప్ప పరుగు పందెం కాదు. అది ఒక కొటేషన్ లాగా నాకు గుర్తుంది. సాహిత్యం ప్రయాణం కానీ పరుగు పందెం కాదు, పరుగు పందెం కాదు. కనుక నువ్వు ఈ చీప్ పాపులారిటీ కోసం నువ్వు కవిత్వం రాయనక్కర్లేదు, కథలు రాయనవసరం లేదు. నువ్వు ఫీల్ అయినప్పుడు, కవిత్వం అంటే లోతు ఉండాలి. కానీ ఆ లోతు ఉన్నప్పుడే అది రాణిస్తుంది రేపు. నీవు ఈ అవార్డుల వెంట పడొద్దు, నిన్నే అవార్డులు వెతుక్కొని వచ్చేటట్టుగా చూడాలి అని అన్నది చాలా మనసులో పడిపోయింది. కనుక నాకు ఒక సబ్జెక్ట్, ఒక ప్లాట్ నా మనసులో పడ్డ తర్వాత, అది బాగా నానిన తర్వాతనే కాగితం మీద పెడతాను. అందువల్ల నేను 5 సంపుటాలే నేను ఇప్పటికీ వెలువరించాను. ఒకటి అనిపిస్తుంది, మీ సూచన ఆ రోజు కందస్వామి గారు మీరు చెప్పిన మాట చాలా మందికి వర్తిస్తుంది. చాలా మందికి వర్తిస్తుంది. ఎందుకంటే ప్రయాణంగా భావించాలి కానీ పరుగు పందెంగా భావించొద్దు. సృజన అనేది బొక్కబోర్ల పడడమే, ఏం లేదు. సరే నేను ఫస్ట్ వచ్చాను అనుకుంటాడు ఆయన, కానీ వెనుకబడిపోతున్నాడు అనేది ఆ స్పీడ్లో రాస్తున్నటువంటి వాళ్ళకు తెలియదు. ఇది యువతరానికి సందేశం కూడా, నా సందేశం కూడా అది. ఆ రకంగా నేను రాస్తూ రావడం వల్ల ఓ చిక్కటి అర్థవంతమైన కవిత్వం వచ్చిందని నేను భావిస్తున్నా. భరోసా తర్వాత మళ్ళీ మీరు గంధం చెట్టు ప్రచురించారు 2010 గారు మీరు క్యాప్ తీసుకున్నారు. అవును, 2015లో వస్తువు మారుతూ వస్తుందా? ఆ వస్తువు ఇప్పుడు గంధం చెట్టు తెలంగాణ కవిత్వం ఉండే. తెలంగాణ ఉద్యమం 69లో మొదలైంది కదా. 69 నుంచి ఇప్పటి వరకు, అంటే 2014 వరకు ఆ ఉద్యమం సాగుతూనే ఉన్నది. ఉద్యమంలో నేను కూడా ఉన్నాను. ఆ తర్వాత ఎవరెవరు వెనుకబడిపోయినా, ఎవరెవరు తొలగిపోయినా, ఇద్దరు హేమహేమీలు మాత్రం తెలంగాణ వస్తుందని గాఢంగా నమ్మినండి. ఒకరు కాళోజీ గారు, రెండోవారు జయశంకర్. వాళ్ళిద్దరూ తెలంగాణను చూడలేదు. తెలంగాణ రాకముందే వారు చనిపోయినారు. కానీ సాహిత్య కవిత్వ రంగానికి సంబంధించినంత వరకు కాళోజీ గారే తెలంగాణ కవిత్వాన్ని విస్తృతంగా రాసినటువంటి వారు. 100 కవితలు ఆయన రాసిండ్రు. మరి 1952 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న జయశంకర్ గారు ఒక ప్లాన్డ్ పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా, ఆయన మేధావి కనుక ఒక మేధావిగానే దాన్ని ముందుకు తీసుకుపోయిండు. అవి పనికి వచ్చినాయి. ఈ రకంగా నేను మొదటిసారి కాళోజీ గారిని చూసింది 69లో. అప్పుడు నేను ఎంఏ చదువుతున్నా, ఫైనల్ ఇయర్కి వచ్చిన. ఈ సుల్తాన్ బజార్ హై స్కూల్ అనేది ఒకటి ఉంది, అక్కడ పెద్ద గడియార స్తంభం కూడా ఉంది. అక్కడ ఒక పెద్ద సభ, మొత్తం ఒక 5-6 వేల మంది నిండిపోయినారు. నేను అక్కడికి వెళ్ళిన. ఒక బక్కపల్చని పొడుగు మనిషి చాలా ఆవేశంగా మాట్లాడుతూ, ఒక కాగితం ముక్క దాని మీద రాసిన కవిత్వం వినిపిస్తూ, తెలంగాణ కావాల్సిందే అని ఈ రకంగా ఆవేశపూరితంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఎవరని అడిగితే తెలియదా కాళోజీ అని అంటున్నాడు. అంటే అంత అభిమానం ఏర్పడ్డది ప్రజలకు ఆయన మీద. అట్లా తెలంగాణ కవిత్వం కాళోజీతోనే మొదలుపెట్టిన. కాళోజీ గారి మీదనే నేను రాసిన మొదటి
కవిత అది నా మొట్టమొదటి తెలంగాణ కవిత. కాలేజీ గారి మీద రాశారు మీరు? కాళోజీ మీద రాశాను. ఓకే. ఆ కవిత కూడా ఓ పత్రికలో వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు ఇంకా నేను చూడలేదు, ఆ పత్రికను చూడలేదు. కృష్ణదేవరాయ లైబ్రరీలో ఓ సభకు వెళ్ళిన, సభ అయిపోయింది. నేను బయలుదేరి వస్తుంటే వెనుక నుంచి వేణుగోపాల్ అని పిలిపించింది. చూసేసరికి మా గురువు గారు నారాయణ రెడ్డి గారు. వెళ్ళి ఏం రాసినావు, చాలా అద్భుతంగా ఉంది కాళోజీ గారి మీద అని అన్నాడు. అయితే అప్పుడు గుర్తుకొచ్చిన, నేను కాళోజీ మీద రాసిన ఒక పత్రిక పంపించిన, అది వచ్చింది అనుకున్నా. అది అట్లా ఆయన మీద రాసిన కవిత మీకు వినిపిస్తుంది. చాలా చిన్న కవిత. అది నారాయణ రెడ్డి గారి మెప్పును పొందిన కవిత. అతడు గడ్డిపోచను తలదాల్చే హిమశిఖరం, మొగ్గలపై కురిసినప్పుడు మంచు, రాజకీయాలను గాయపరచినప్పుడు అతని వ్యక్తిత్వం కత్తి అంచు. ఆయన రాజకీయం అనే మాట ఒప్పుకునేవాడు కాదండి, ప్రజాకీయం అనాలని. అది కనుక రాజకీయాలను గాయపరచినప్పుడు అతని వ్యక్తిత్వం కత్తి అంచు. ఉపన్యాసం ఉద్యమానికి ఊపిరి, వ్యాఖ్యానం కవి హృదయానికి దర్పణం, మేఘమై గర్జించినా మెరుపుదాడి చేసినా కవిత రాసినా ప్రజల కోసం. తెలంగాణ అతని ఊరు, త్రికరణ శుద్ధికి మారుపేరు. చిన్న కవిత, కానీ ఆ రోజుల్లో చాలామందిని ఆకట్టుకున్న కవిత. కాళోజీ గారికి వినిపించారు ఈ కవిత? కాళోజీ గారికి ఈ కవిత నేను వినిపించలేదు, కానీ ఈ పుస్తకం 80లో వచ్చేటప్పుడు నేను పంపిస్తే ఆయనకు రాసి వెంటనే స్పందన తెలిపే అలవాటు లేదు. కానీ పక్కనే ఎవరైనా ఉంటే, అరే ఈ వేణుగోపాల్ రాసిన కవిత్వం బాగుందని ఒక ఉత్తరం రాయి అనేవాడు. అట్లా విఆర్ విద్యార్థి అని ఆయన అంతేవాసి, ఆయన దగ్గర ఉండేవారు. ఆయనను పిలిచి, ఈ వేణుగోపాల్కి ఇందులో అడ్రస్ ఉంది, నాకు నచ్చింది నీ కవిత్వం అని రాయి అని అంటే ఆయన రాస్తే మళ్ళీ నేనే కృతజ్ఞతలు తెలుపుతా. మళ్ళీ ఆయన మధ్యాహ్నం కలిసినప్పుడు భుజం మీద తట్టి బాగుంది అని అన్నాడు. అంతే. మంచి జ్ఞాపకం పంచుకున్నారు. చాలాసేపు మాట్లాడుకున్నాం. మరొక పాట శ్రోతలకు వినిపిస్తే బాగుంటుంది. ఏ పాట వినిపిస్తారు? కనుపాప కరువైన కనులెందుకు, చిరంజీవి. ఎందుకంటే నేను కళ్ళు లేని వాళ్ళ మీద కవిత్వం రాసిన కదా. వాళ్ళు మీకు మిత్రులు, మీ క్లాస్మేట్స్ కూడా. అవును, అందుకోసం. చిరంజీవి పాట విన్న తర్వాత మళ్ళీ మన శ్రోతలు కలుసుకుందాం. కరవైన కనులెందుకో, తన వారి పరులైన బ్రతుకెందుకో. కను పాప కరవైన కనులెందుకో, తన వారి పరులైన బ్రతుకెందుకో.
తగిలేందుక తను విందుక కను పాపకరవైన కనులెందుకో తన వారి పరులైన బ్రతుకెందుకో తనవారు తనవారి విడిపోరులే కను మూసి గగనాన కలసేరులే తనవారు తనవారి విడిపోరులే కను మూసి గగనాన కలసేరులే ఏనాటికైనాను నీదాననే నీదాననే చిన్ననాటి మన పాట మిగిలేనులే కలకాలమీగా తరగిలేనులే కలకాలమీగా తరగిలేనులే రగిలేనులే. లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్ గారి అనుభవాలు మనం వింటూ వస్తున్నాం. వేణుగోపాల్ గారు, తర్వాత మీరు వ్యాసమంజీర పుస్తకానికి సంపాదకత్వం వహించారు. తర్వాత హైదరాబాద్కు 400 సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు ఉర్దూ, ఉర్దూ తెలుగు కోల ద్విభాషా కవితా సంపుటి వెలువరించారు. సో దానికి మరో కొత్త వంతెన ఏకౌర్ నయాపూల్ అని పేరు పెట్టారు. తర్వాత మీరు తెలంగాణ వైద్యాలయుడు శ్రవణ ప్రతాప్ రెడ్డి మీద ఒక పుస్తకం వెలువరించినట్టున్నారు. ఇంకా మీరు మన ఒట్టికోట ఆళ్వార్ స్వామి రచనల మీద ఒక పరిశీలన, అవునండి, ఓ పుస్తకం వెలువరించారు. ఇట్లా ఒక పక్కన కవిత్వం, మరో పక్కన విమర్శ, ఈ రెండు విస్తృతంగా వెలువరిస్తూ వచ్చారు. అవును. 2015లో కాళోజీ పురస్కారం, మీరు ఏ కాళోజీనైతే మీరు అంత అభిమానించి కవిత రాశారో వారి పురస్కారం కూడా మీరు పొందారు. ఆ సందర్భంలో మీరు ఆకాశవాణికి వచ్చారు, అది గుర్తుంది నాకు. అవును, అవును, ప్రత్యేకంగా. అటు అవార్డు తీసుకున్న వెంటనే అయితే మీరు ఆకాశవాణితో అంతకు ముందు నుంచి నాకు చాలా అనుబంధం ఉందండి. 84లో నేను గోపిచంద్ థీసిస్ని రాసి సబ్మిట్ చేసిన తర్వాత అవార్డు అయింది, డిగ్రీ అవార్డు కావడం అనేది పత్రికల్లో ఆ రోజుల్లో వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఆకాశవాణిలో రావూరి భరద్వాజ గారు ఉన్నారు. వారు నన్ను కవిత్వం చదవమని ఒక ఆహ్వానం పంపించారు. అప్పుడు నేను గద్వాలలో పనిచేస్తున్నా, గద్వాల డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నా, డేటు అవన్నీ ఉన్నాయి. నేను వెళ్ళి రావూరి భరద్వాజ గారిని కలిశాను. ఎందుకంటే వారి పాకుడు రాళ్ళు అప్పటికి నేను చదివి ఉన్నా. వారిని కలిసి, మీ నవల అద్భుతంగా ఉందండి, అందులో ఎవరిని గురించి మీరు రాశారంటే, అవన్నీ చెప్పకూడదు నాన్న అని నా భుజం మీద తట్టి రికార్డింగ్ రూమ్ తీసుకొని వచ్చి ముందు చదవమన్నాడు. చదివిన తర్వాత రిపిటేషన్ ఉండొద్దు, ఒక పాదం నువ్వు చదివిన తర్వాత మళ్ళీసారి చదవకు దాన్ని, అట్లా చదవకుంటే ఇంకో పోయం నువ్వు చదవచ్చు అని చెప్పి అట్లా రిపిటేషన్ లేకుండా చదివించడం అనేది ఆయనతోనే మొదలైంది నాకు. అట్లా మొదటి రికార్డింగ్ ఆయన సారథ్యంలోనే జరిగింది. పద్మనాభరావు గారి దగ్గరికి తీసుకుపోయాను నన్ను. తీసుకుపోయి, అమ్మంగి వేణుగోపాల్ అండి, త్రిపురనేని గోపిచంద్ గారి మీద పిహెచ్డీ చేశారు, అవార్డు అయింది డిగ్రీ అని వారికి పరిచయం చేస్తే వారు చాలా సంతోషించారు. ఆ తర్వాత నాకు అప్పుడప్పుడు పిలుపులు వచ్చేవి. అయితే అప్పుడు మధుసూదన్ రావు గారు, కేబి గోపాలం గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడే జాతీయ కవి సమ్మేళనంలో బహుభాషా కవి సమ్మేళనంలో పార్టిసిపేట్ 93 డిసెంబర్, అంటే 94 జనవరిలో ప్రసారం, కరెక్ట్, అది ఆ రకంగా కరెక్ట్. అట్లా నేను చెట్టు ఆత్మఘోష అని, అప్పుడు వాతావరణం మీద, పర్యావరణం మీద అవేర్నెస్ బాగా పెరుగుతున్న రోజులు అవి. ధీర
సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా ఓం ధీరా నా ధీరా ధీరా నా నా మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళ ఈ సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి జనదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటిక తంట మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా 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 ధీరా ధీరా నా ఓం ధీరా నా ఓం ధీరా నా ధీరా ధీరా నా నా అది ఎప్పుడో మధ్యన నేను చదివాను అది అది జాతీయ కవి సమ్మేళనానికి ఎంపిక అవుతుందని కూడా నాకు తెలియదు. అప్పుడు చలపతిరావు గారు అని ఆయన నా నంబరు తీసుకొని నాకు ఫోన్ చేశారు. అప్పుడు కాలేజీ నంబర్ ఉండేది, కాలేజీలో పనిచేస్తున్నా. ఇట్లా మీ పోయం ఎంపిక అయిందండి, మీరు రేపు రాగలుగుతారా స్టూడియోకి అని అన్నారు. ఓ తప్పకుండా వస్తానని అన్నా. ఆ పోయం తీసుకొని రండి అన్నారు. నేను వీళ్ళ దగ్గర రికార్డెడ్ ఉంది, నా దగ్గర ఉంది. అయితే అవన్నీ చూసి దీన్ని మంచిగా ప్రాక్టీస్ చేసి ఒక 2-3 రోజుల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి, శనివారం ఆదివారం కాకుండా అని అన్నారు. నేను ప్రాక్టీస్ చేసి వచ్చి ఆ రికార్డింగ్ అయిపోయింది. లక్నోలో జాతీయ కవి సమ్మేళనం, లక్నోకి తెలుగు కవిగా మీరు పాల్గొన్నాను. బాగుంది. అది అవిశ్రాంతంగా సృజన చేస్తూనే వస్తున్నారు మీరు. అవును. వేణుగోపాల్ గారు 74 ఏళ్ళ వయసులో కూడా ఒక నిబద్ధత, క్రమశిక్షణ ఈ రెండు మీలో కనిపిస్తాయి. అయితే వస్తువుని ఎంచుకోవడంలో కానీ మీలాగా కవిత్వం రాస్తూ కవిత్వ విమర్శ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. కవిత్వాన్ని కానీ లేదంటే సాహిత్య విమర్శకులుగా ఒక బాటను ఎంచుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమిటి? కవిత్వం అంటే భావుకత, అనుభూతి లేకుండా కవిత్వం రాయడం అంత మంచి పద్ధతి కాదు. అది కొంచెం డ్రైగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కోవిడ్ మీద నేను రాసిందండి. కోవిడ్ మీద ఒక పోయం ఇట్లా ఎండ్ అవుతుంది. మరణం అంచుల దాకా వెళ్ళి వచ్చిన వాడు చెప్తున్నాడు, అక్కడ దేవుడు కూడా మాస్క్ కట్టుకునే ఉన్నాడట. ఒక మిత్రుడు కోవిడ్లో చనిపోయిండు. చనిపోయిన తర్వాత సంవత్సరమైనా ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూనే ఉన్నాడు. ఎంత మర్చిపోదామన్న సాధ్యం అవుతలేదు. అంత ఆత్మీయ మిత్రుడు. అప్పుడు నన్ను నేను సంభాళించుకొని ఇట్లా చెప్తున్నాను, మనసుతో
మోసపూరితమైన ఒప్పందం చేసుకుంటే తప్ప నిన్ను నేను మర్చిపోలేను. అంటే ఇందులో ఉన్నదేమిటి? అనుభూతి భావుకతలు ఉన్నాయి. అందుకే మీరు వాహ అన్నారు, బాగుందన్నారు మీరు. అక్కడ టచ్ చేస్తుంది. అది లేకపోతే కవిత్వం కాదండి, అది నిలవదు. కనుక ఇప్పుడు రాస్తున్నటువంటి కవులకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ముందు వస్తున్న కవిత్వాన్ని బాగా చదవండి, ప్రసిద్ధులవి కూడా చదవండి, మంచి కవిత్వాన్ని చదవండి. ఇప్పుడు పరిధి విస్తరించింది, వేరే భాషల కవిత్వం కూడా మీ ముందుకు వస్తున్నది. హిందీ అనువాదాలు వస్తున్నాయి, హిందీ కవిత్వ అనువాదాలు, గుజరాతీ కవిత్వ అనువాదాలు వస్తున్నాయి. మొత్తం భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని కవిత్వాలు, ఇంగ్లీష్ కవిత్వం కూడా మీ ముందుకు వస్తున్నది. అవి వాటిని పరిశీలన దృష్టితో చదివి ఆ రకంగా రాయడానికి మీరు ప్రయత్నించండి. లోతు అనేది ఉండాలి, లోతు లేకుంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎడారిలో ఎండాకాలం అని రాసిందండి నేను. ఒక్కొక్క ఇసుక రేణువు సూర్యుడిని పీల్చి పీల్చి ఆకాశాన్ని కాల్చేస్తుంది అన్నాను. విపరీతమైన ఎండను భరించలేని పరిస్థితి ఉంది. అప్పుడు నేనేమంటున్నానంటే, ఈ ఒక్కొక్క ఇసుక రేణువు సూర్యుడు అయిపోయిందట, సూర్యుడిని పీల్చేసింది, పీల్చేసి ఈ భూమిని ఆకాశం చేసి ఆకాశాన్ని కాల్చేస్తుంది. లోతు ఉండాలి, లోతు ఉంటేనే అది నిలుస్తుంది. ఎందుకంటే పునాది లేకుండా భవనం నిలబడదు, లోతు లేకుండా కవిత నిలబడదు. అదే విమర్శకు సంబంధించి మీరు ఏ పుస్తకం మీద విమర్శ చేయాలనుకుంటున్నారో దానికి 2-3 సార్లు దాన్ని చదవాలి. చదివి అది కథన, నవలన, లేదా వ్యాస సంపుట, కవితా సంపుట, ఒక్కో దానికి ఒక్కో రకమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలు, నిబంధనలను దృష్టిలో ఉంచుకొని మీరు విమర్శ రాయవలసి ఉంటుంది. అయితే మీకు నచ్చకపోతే నచ్చదని రాయండి, కానీ అవతలి రచయిత మనసు విరిగిపోయేటట్టుగా రాయొద్దు. అట్లా రాసే హక్కు లేదు మనకు. బాగలేదంటే బాగలేదని రాయండి, బాగుందంటే బాగుందనే రాయండి. కానీ ఎప్పుడైనా సృజన శక్తి ఉన్న కవి లేదా రచయిత ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు సృజన అన్నది లేకపోతే విమర్శ లేదు. కనుక సృజన శక్తికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. దాని ఆధారంగానే నువ్వు విమర్శ రాస్తున్నావు కనుక దానికి ఇచ్చే గౌరవం ఇస్తూనే నువ్వు విమర్శ రాయి. విమర్శని అదుపు తప్పకుండా చూసుకోండి అంట. అంతే. చాలా సంతోషం అమ్మంగి వేణుగోపాల్ గారు, ఈరోజు లిటరీ గురువు కార్యక్రమంలో పాల్గొని మీ చిన్ననాటి జ్ఞాపకాలు, ఎక్కడి శ్రీరంగం, ఎక్కడి అనంతగిరి, సో మీ ఆ గమనాన్నంతా కూడా మా శ్రోతలతో పంచుకున్నారు, మంచి పాటలు వినిపించారు. శ్రోతలందరి తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే అండి, నమస్తే. మీరు కూడా నన్ను మర్చిపోకుండా స్టూడియోకి పిలిచారు, నన్ను లిటరీ గురువు చేశారు. ఎందుకంటే మా నారాయణరెడ్డి గారు గురువు గారు గురువులో గురువును చూపించి, అంటే రేపు నువ్వు కవిత్వంలో కూడా గురువు అవుతావు అని ఆశీర్వదించాడు ఆయన. ఈ పుస్తకం ఆయనకు అంకితమైంది, అది 80లో. కనుక మళ్ళీ మినుగురులోని గురువు, ఆ గురువుని మీరు గుర్తు చేశారు, లిటరీ గురువు అయ్యారు. లిటరీ గురువు అయ్యారు. సంతోషం. థ్యాంక్ యూ.